మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా యూనికాన్ 150 వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ అండి. ఇక లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా తిరుపతిలో ఉందండి ఈ వెహికల్. ఇక ఓనర్ గారు అయితే మన సబ్స్క్రైబర్ అండి. ఈ వెహికల్ని సేల్ చేయమని అయితే మనకు అప్లోడ్ అయితే చేశారు వీడియో. ఇక మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ని సేల్ చేయాలనుకుంటున్నారా? వెంటనే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది పూర్తిగా పంపండి. నేనైతే ఎటువంటి ఫీజు అయితే లేకుండా మీ వెహికల్ని సేల్ చేపిస్తాను. ఇక ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా యూనికాన్ 150 వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 మోడల్ ఎండింగ్ మోడల్ అండి. ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి తిరుపతిలో ఉందండి. ఈ వెహికల్ ఓనర్ గారు కూడా తిరుపతిలో ఉన్నారు. సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చి మీరు వెహికల్ని చూసి డైరెక్ట్ తీసుకోవచ్చండి. ఇక కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ పరంగా అయితే సూపర్గా ఉందని చెప్పారు. ఇక టైర్స్ విషయానికి వస్తే బ్యాక్ టైర్ అయితే 80%, ఫ్రంట్ టైర్ అయితే 75% అయితే ఉందని చెప్పారు. ఇక అన్ని పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయంట. ఇక ఇన్సూరెన్స్ కూడా రన్నింగ్లో ఉందని చెప్పారు. పొల్యూషన్ కూడా రన్నింగ్లో ఉంది. ఇక సింగిల్ రూపీ కూడా ఖర్చు లేదని చెప్పారు. ఎక్కడే కానీ డ్యామేజ్ కానీ స్మోక్ కానీ ఏం లేదని చెప్పారు. చూడండి, మనకు వీడియోలో కూడా బాగా కనబడుతుంది వెహికల్ అయితే. ఎక్కడ కానీ స్క్రాచెస్ కూడా లేవండి, బాగా నీట్గా అయితే కనబడుతుంది. ఇక రేడియం విషయానికి వస్తే 20,000 చిల్లర అయితే తిరిగిందని చెప్పారు. 20,076 అండి, 20,276 సారీ. ఇక చూడండి, తక్కువ అయితే మైలేజ్ అయితే తిరిగింది, ఎక్కువ అయితే యూజ్ చేయలేదంట. ఎక్కడే కానీ స్క్రాచెస్ లేదు, అంతా బాగుందని చెప్పారు. మీరు డైరెక్ట్ తిరుపతిలో దగ్గర ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్లు వెంటనే డైరెక్ట్ తిరుపతికి వెళ్ళి వెహికల్ అయితే పర్చేస్ చేసుకోవచ్చండి. ఇక ఓనర్ గారి ప్రైస్ వచ్చేసి అక్షరాల 95,000 అయితే చెప్పారు. ఫిక్స్ రేట్ కాదంటండి, బర్గిన్ అయితే ఉంటుంది. మీరు డైరెక్ట్ లొకేషన్ వెళ్ళి బండి కండిషన్ చూసి మరీ తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పారు. మీరు ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ ఉందని చెప్పారు. ట్రాన్స్ఫర్ అయితే మీ పేరుతో మార్చుకోవాలి, ఎందుకంటే సింగిల్ ఓనర్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వాట్సాప్ గ్రూప్ కింద జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి.